మిత్రులారా అందరికీ నమస్తే. బీసీ హక్కుల సాధన సమితి ఖమ్మం జిల్లా నాయకులు, అదేవిధంగా ముదిరాజ్ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులతో ఉన్నాం. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా. సార్ రైట్, ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకుంటూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే బాల్య వివాహం చేసుకొని కూడా ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారి ఆలోచనలకు అనుగుణంగా వారు భర్త ద్వారా విద్యను అభ్యసించి సమాజంలో ఆడవాళ్ళకు కూడా విద్య కావాలనే ఉద్దేశంతో దళిత వాడల్లో స్కూళ్ళు స్థాపించి ఇళ్లల్లో ఆడవాళ్ళని కూడదీసి వాళ్ళకి విద్యను అభ్యసించే సమయంలో ఈనాడు ఉన్న బ్రాహ్మణ సమాజం, అదేవిధంగా ఉన్నత వర్గాలు ఏవైతే ఉన్నాయో వారిని అనేక రకాలుగా అవమానించి వారిని దెబ్బలు కొట్టి, అదేవిధంగా పేడ నీళ్ళు, బురద నీళ్ళు చల్లి రకరకాలుగా అనుభవించిన వారిని వేధించినా కానీ అలాంటి వాటిని అన్నిటిని అధిగమించి వారు కొంతమందికి దళిత వాడల్లో మహిళల్ని విద్యావంతులు చేయగలిగారు. ఆనాడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి వీరి యొక్క విద్యని ఏ విధంగా అయితే మహిళల్లో సమాజానికి విద్య ఎంత అవసరమో ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి కనువిప్పగలిగేలా వారు తీసుకున్న నిర్ణయాలు, వీరిని చూసి బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా ఇది ఖచ్చితంగా సమాజానికి విద్య అవసరం, కొంతమందికే విద్య కాదు, అందరూ చదువుకొని ఉండాలని చెప్పి ఆనాడు ప్రభుత్వ పరంగా 2000 స్కూళ్ళు ప్రభుత్వాలు మళ్ళీ స్థాపించడం జరిగింది. వారు ఏదైతే జ్యోతిబాయి పూలే వారి యొక్క ఆలోచనలు అందరికీ, బీసీలకి, అడుగారిన వర్గాలకి, అంటరాని వాళ్ళకు కూడా విద్య కావాలి, అందరము సమానమైన వారి ఏదైతే వారి భావన ఉన్నదో ఈనాడు బీసీ హక్కుల సాధన సమితి ద్వారా మనం వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. నా పేరు రావుల హనుమంతరావు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా.